విశాఖ జిల్లా నర్సీపట్నం షిర్డీసాయి ఆలయంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు కాగడ హారతి మేల్కొలుపు కార్యక్రమంతో మొదలైన పూజా కార్యక్రమాలు, ఉదయం 6 గంటలకు నిత్యపూజ నిత్య హోమం, 8 గంటలకు 108 రకముల పువ్వులతో పూజ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక హారతి కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని షిరిడీ సాయి దర్శనం కోసం ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు 19వ లక్ష దీప్రార్థన నిర్వహిస్తున్నామని ఆలయం నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కర్రి రాంగోపాల్, కార్యదర్శి డాక్టర్ రామచంద్రరాజు, కోశాధికారి లంక ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పి.వి. రమణరావు మరియు కమిటీ సభ్యులు పోతుల సత్తిబాబు, మాపాతిన శంకర్రావు, నంబూరి సత్తిబాబు, మోటూరి లోవరాజు, లంకమణి, వేగేసిన అచ్యుతాంబ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సద్గురు సాయినాథ దేవత కీర్తనం. రాష్ట్రంలో చాలా చోట్ల చూస్తుంటాం మనం. 1,00,000 దీపాలు వెలిగించి ఆరాధన చేయడం అనేది చూస్తూ ఉంటాం. అది మన నర్సీపట్నంలో కూడా చెయ్యాలని చెప్పి మన పెద్దల నిర్ణయం తీసుకొని ఎప్పుడు నాకు తెలిసి 19 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ రోజున మరి 1,00,000 దీపాల ఆరాధన కార్యక్రమాన్ని ఇక్కడ గుడి సమక్షంలో, గుడి పెద్దల సమక్షంలో మరి ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మరి విరివిగా సాయంత్రం పూట దీపాల కార్యక్రమాల్లో విరిగా మహిళలందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 19 సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం వారికి ఎప్పుడూ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.